తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి రాజుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు ప్రధాన రాజకీయ చర్చగా మారింది. ఓటరు జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అప్రమత్తమయ్యాయి. వార్ రూమ్లు, ప్రత్యేక కమిటీలు, ఫీల్డ్ మానిటరింగ్ తోటి ఓటరు జాబితాపైన గట్టి నిఘా పెట్టాయి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో బీజేపీ మాత్రం ఈ ప్రక్రియను సమర్థిస్తూ నకిలీ ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యగా చెబుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఎస్ఐఆర్ ఇప్పుడు కొత్త రాజకీయ యుద్ధంగా మారింది. తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి రగులుకునే వాతావరణం ఏర్పడింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాలో ప్రక్షాళన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు తెలంగాణ గడప తొక్కనుంది. ఓటర్ల జాబితాలో ప్యూరిఫికేషన్ కోసం సర్రని ఎన్నికల సంఘం చెబుతున్నా ప్రధానంగా ఎన్డీయేతర రాజకీయ పార్టీలు క్లారిఫికేషన్ లేదంటూ ఆందోళన చెందుతున్నాయి. పలు వివాదాలతో వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న సర్పై రాజకీయ దుమారం రేగుతోంది. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారుల ముందస్తు మ్యాపింగ్, సర్వే వల్ల అర్హులైన పేద, నిరక్షరాస్యుల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికల సంఘం తెలంగాణలో కూడా సర్ నిర్వహణకు సంసిద్ధమవుతున్న వేళ ఇక్కడ కూడా పలు సందేహాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల కమిషన్ చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఓటర్ జాబితాల సమగ్ర పరిశీలన పేరుతో చేపడుతున్న ఈ ప్రక్రియపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మరో ప్రధాన రాజకీయ అజెండాగా మారుతోంది. ఈ ప్రక్రియ ద్వారా తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను, లబ్ధిదారుల పేర్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపిస్తుండగా నకిలీ ఓట్లు తొలగించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పారదర్శక ప్రక్రియ అని బీజేపీ సమర్థించుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. పారదర్శకమైన, ఖచ్చితమైన, తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు వేగవంతం చేసిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టే సర్పంచ్ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ఓట్ల బదలాయింపుపై నిఘా పెట్టే పార్టీలు ఇప్పుడు ఓటరు జాబితా సవరణపై దృష్టి సారించాయి. కేంద్ర ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తూనే సర్ ప్రక్రియపై పార్టీలు తమ నాయకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బూత్ స్థాయి కమిటీలను రంగంలోకి దించే వార్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రతి ఓటరు జాబితాను నిశ్చితంగా పరిశీలించాలని తమ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాగే చేసి అధికార పార్టీ ఓట్లు గల్లంతు చేశారని, తెలంగాణలో కూడా అలాంటి ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటర్ల జాబితా ప్రక్షాళన అనేది ఈసీ రాజ్యాంగబద్ధంగా నిర్వహించే నిరంతర ప్రక్రియ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. నకిలీ ఓట్లు, చట్టవిరుద్ధంగా చొరబడిన వారి పేర్లు తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని వారంటున్నారు. విదేశీ చొరబాటుదారుల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమేనని కాంగ్రెస్ అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలు కూడా బూత్ స్థాయి కార్యకర్తల్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఓటరు జాబితాల్లో ఎక్కడైనా మార్పులు జరిగితే వెంటనే గుర్తించి స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాయనే సమాచారం వినిపిస్తోంది. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆషామాషిగా తీసుకోవద్దని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల్ని హెచ్చరించారు. ఏదైనా కారణంతో ఓట్లు తొలగిపోతే భవిష్యత్తులో తిరిగి చేర్చడం కష్టమని, ఇది రాజకీయంగా అత్యంత ప్రమాదకరమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ఓట్లను, ముఖ్యంగా పేదలు, వలస కార్మికుల ఓట్లు తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై నాయకులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు మతతత్వ పార్టీలకు ప్రయోజనం కలిగించేలా సర్ ప్రక్రియ కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఓట్ల సవరణ వ్యవహారంలో బీఎల్ఏలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. 2002లో జరిగిన సవరణ పారదర్శకంగా జరిగిందని, ఇప్పుడు ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆరోపించారు.
ఇక బీఆర్ఎస్ కూడా అధికారికంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని చెబుతోంది. కానీ పార్టీ అంతర్గత చర్చలో మాత్రం ఎస్ఐఆర్ కారణంగా అధికార పార్టీపై ప్రజల్లో అనుమానాలు పెరిగితే అది తమకు రాజకీయంగా కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియను తేలిగ్గా తీసుకోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించి క్యాడర్ను అప్రమత్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు, బూత్ స్థాయి కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో ఉండి అర్హులైన బీఆర్ఎస్ మద్దతుదారుల ఓట్లు తొలగిపోకుండా కాపాడాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 2002 ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకోవడంపై కూడా వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఓటరు జాబితాలో అర్హులను గుర్తించి సమగ్ర ఓటరు జాబితాను సిద్ధం చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అంతా సిద్ధం చేసింది. అయితే పార్టీల దుమారం, రాజకీయ ఆరోపణల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఈ ఓటర్ల ప్రక్షాళన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.